చింత చింతమడక చింతమడక ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మరి ఎక్కడ ఎవరు మాట్లాడక ముందు తెలంగాణ రాష్ట్రం అవసరం ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించాలి అని చెప్పి కంకణబద్దులై బయలుదేరి మొత్తం రాష్ట్రమంతా కూడా తిరిగి అందరినీ మేల్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకుపోయినారు. మరి ఆయన తనట్లా ముందడుగేసిండు కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అవునా కాదా? అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దానితోని దేశ చరిత్ర మారింది, మన రాష్ట్ర చరిత్ర మారింది. మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే, పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎవరికైనా కూడా సొంత ఊరిలో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది. నేను 7, 8, 9, 10 తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది. దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం. మీరు ఏదైతే మన చింతమడక ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడక ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన. చింతమడక ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మరి ఎక్కడ ఎవరు మాట్లాడక ముందు తెలంగాణ రాష్ట్రం అవసరం ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించాలి అని చెప్పి కంకణబద్దులై బయలుదేరి మొత్తం రాష్ట్రమంతా కూడా తిరిగి అందరినీ మేల్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకుపోయినారు. మరి ఆయన తనట్లా ముందడుగేసిండు కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అవునా కాదా? అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దానితోని దేశ చరిత్ర మారింది, మన రాష్ట్ర చరిత్ర మారింది. మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే, పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎవరికైనా కూడా సొంత ఊరిలో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది. నేను 7, 8, 9, 10 తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది. దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం. మీరు ఏదైతే మన చింతమడక ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడక ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన.